హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న మనం కొన్ని ఎక్సర్సైజ్లు చెప్పుకున్నాం కదా, అప్పర్ బాడీ ఎక్సర్సైజ్. ఇప్పుడు నెక్స్ట్ దానితో పాటు చేసే ఎక్సర్సైజెస్ మిడిల్ బాడీ, అంటే అప్పర్ టమీ కానివ్వండి, లోయర్ టమీ కానివ్వండి, హిప్ కానివ్వండి, వీటికి సంబంధించిన ఎక్సర్సైజ్లు చెప్తాను నేను ఇప్పుడు. ఇది కూడా 5 ఎక్సర్సైజెస్ సేమ్. ఇప్పుడు నేను ఈ ఎక్సర్సైజ్లు కూడాను మీరు 5 కౌంటింగ్ తోటే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ డేలో ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను. ఫస్ట్ బ్యాక్ బెండింగ్ అండి. బ్యాక్ బెండింగ్ కూడా ప్రతి ఎక్సర్సైజ్ మీరు కంపల్సరీ బ్రీత్ అవుట్ తోటే, ఇన్హేల్ ఎక్సెల్ తోటే చేయాలండి కంపల్సరీ. ఇప్పుడు నేను చేస్తున్నాను, బ్రీత్ తీసుకుంటూ బ్యాక్ బెండ్ చేయాలండి. టూ, 3, 4, 5 కౌంటింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హిప్ రొటేషన్ అండి. క్లాక్ వైజ్ 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్ చేయండి. 1, ఇది కూడా సేమ్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. 3, 4, 5. దెన్ యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3, 4, 5. ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయింది. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైడ్ బెండింగ్. ఇది కూడా సేమ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 4, 5. దెన్ అదర్ సైడ్ 1, 2, 3, 4, 5. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ బ్యాక్ బెండింగ్ చేయడం వల్ల టమ్మీ లూజ్గా ఉంటుంది. కొంతమందికి డెలివరీస్ అయిన వాళ్ళకి కానివ్వండి, కొంతమందికి లూజ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి టైట్ అవుతుంది అన్నమాట. స్కిన్, టమ్మీ, బెల్లీ ఫ్యాట్ అనేది స్ట్రెచ్ అవుతుంది బాగా. నెక్స్ట్ వచ్చేసి నేను సైడ్ బెండింగ్ హిప్ రొటేషన్ చేశాను కదా, హిప్ రొటేషన్ చేసినప్పుడు ఇక్కడున్న ఫ్యాట్ అంతా కరిగిపోతుందండి. ఈ హిప్ దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. ప్లస్ నెక్స్ట్ అదర్ ఎక్సర్సైజ్ చేయడానికి మనకి బ్యాక్ పెయిన్ రావడం కానీ అలాంటివి ఉండవు అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ట్విస్టింగ్. థర్డ్ ఎక్సర్సైజ్ సైడ్ బెండింగ్ చేసాము. సైడ్ బెండింగ్ ఏంటంటే ఇది ఏమంటారు, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి ఫ్యాట్ ఉంటుంది, ఇక్కడ కొంచెం ఫ్యాట్ అలా ఉంటుంది. ఆ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అనమాట ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. స్ట్రెచ్ అవుతుంది మన ఆర్మ్స్ దగ్గర నుంచి మనకి హిప్ వరకు, నడుము దగ్గర వరకు మీకు ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. సో 3 ఎక్సర్సైజెస్ అయిపోయినాయి. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి ట్విస్టింగ్ అండి. సేమ్, ఇది కూడా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 4, మనకి టూ సైడ్స్ చేసేటప్పుడు అండి 6 కౌంటింగ్స్ చేసుకోవాలి. 1 సైడ్ వచ్చినప్పుడు 5 కౌంటింగ్స్, 6. ఓకే. ఇప్పుడు 4 ఎక్సర్సైజెస్ అయిపోయినాయి. ఫిఫ్త్ ఎక్సర్సైజెస్ థై. మనము అప్ టు బాటమ్ వరకు చెప్పాను కదా. ఇప్పుడు అప్పర్ బాడీది అయిపోయింది, మిడిల్ బాడీది మనం చేస్తున్నాము. అలాగే థైస్ 1, 2, 3, 4, 5, 6. ఇవేంటంటే ఈ హ్యాండ్ అనేది మనకి చెస్ట్ దగ్గర పెట్టాలండి. చెస్ట్ దగ్గర కింద వైపు మనం లెగ్ని అప్ చేయాలి. మనం ఎంత అప్ చేస్తే లోయర్ టమ్మీ తగ్గుతుంది, హిప్స్, సైడ్ థైస్, ఇన్నర్ థైస్ అనేవి తగ్గిపోతాయి. సో ఈ 5 ఎక్సర్సైజెస్ మీరు చక్కగా ఇంట్లో చేసుకోండి. రోజు అప్ టు బాటమ్ నేను ఎక్సర్సైజెస్ చెప్తాను. వార్మప్, ఇవన్నీ వార్మప్ ఏనండి. ఈ వార్మప్ చేసుకుంటేనే మీకు 50% రిజల్ట్ కనిపిస్తుంది. సో అందరూ చక్కగా చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్లో లోయర్ లెగ్స్, నీస్ దగ్గర నుంచి టో వరకు చెప్తానండి. ఓకే, బాయ్.